యూట్యూబ్ అంటే ఒకప్పుడు వీడియోలు చూడడానికి పనికొచ్చే మాధ్యమంగానే చాలా మంది చూసేవారు. కానీ ఇప్పుడు అదో ఆదాయ వనరుగా మారింది. దేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. అంతేకాదు దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తోంది. మొబైల్ ఉంటే చాలు చాలా మంది యూట్యూబ్లో వీడియోలు రీల్స్ చూస్తూ గడిపేస్తూ ఉంటారు. అలా ఎంతసేపు చూసినా కొందరికి తనివి తీరదు. ఏదైనా నేర్చుకోవాలనుకునే వారికి సైతం యూట్యూబ్ ఎంతగానో ఉపయోగకరం. వంటల దగ్గర నుంచి పెద్ద పెద్ద పరికరాల తయారీ వరకు యూట్యూబ్ను ఆధారంగా చేసుకోవడం విశేషం. కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవాలన్నా యూట్యూబ్ను మించిన సాధనం లేదు. ఇంకొందరికి యూట్యూబ్ పెద్ద ఎంటర్టైన్మెంట్ సోర్స్. వీడియోలు రీల్స్ చేస్తూ టైంపాస్ చేస్తూ ఉంటారు. సరదా కోసం కొందరు వీడియోలు అప్లోడ్ చేస్తుంటే ఇంకొందరు తమ మెమరీలు పదిలం చేసుకోవడానికి యూట్యూబ్ను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు వీడియోలు చూసే సాధనంగా కనిపించిన యూట్యూబ్ ఇప్పుడు డబ్బులు సంపాదించి పెట్టే ఆదాయ వనరుగా మారిపోయింది. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. పేద కుటుంబం నుంచి వచ్చి యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదించిన వారు కూడా ఉన్నారు. యూట్యూబ్ ద్వారా సెలబ్రిటీలుగా మారిపోయిన వారు ఇంకొందరు. ప్రధాన మాధ్యమాలకు ఏమాత్రం తీసిపోనట్లు యూట్యూబ్లో వార్తలు, డిబేట్లు, విశ్లేషణలు ఇలా దేనికి దానికే ప్రత్యేక ఛానళ్లు కొనసాగుతున్నాయి. ఇతర సామాజిక మాధ్యమాలు ఎన్ని ఉన్నా యూట్యూబ్కు ఉన్న క్రేజ్ మాత్రం వేరే లెవెల్. కొందరు క్రియేటర్లకు యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం చూసి సెలబ్రిటీలకు కూడా కన్ను కుడుతుందనేది వాళ్ళున్నారు. అందుకే వాళ్ళు కూడా ఛానళ్లు పెట్టి వీడియోలు చేస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్న కంటెంట్ క్రియేటర్లు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ విషయాన్ని యూట్యూబ్ ఇండియా స్వయంగా వెల్లడించింది. భారత్లోని కంటెంట్ క్రియేటర్లకు ఏకంగా 21,000 కోట్ల రూపాయలు చెల్లించినట్లు యూట్యూబ్ లెక్కలు చెబుతున్నాయి. 2023లో భారతదేశ జీడీపీకి యూట్యూబ్ ఏకంగా 16,000 కోట్ల రూపాయలకు పైగా దోహదపడింది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణలో యూట్యూబ్ ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. యూట్యూబ్ ద్వారా దేశంలో 9.3 లక్షలకు పైగా పూర్తిస్థాయి ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. ఇక పరోక్షంగా లక్షలాది మందికి యూట్యూబ్ డబ్బు ఇచ్చే ఏటీఎంలా మారిందంటే అతిశయోక్తి కాదు. మొత్తం 55% ఆదాయాన్ని భారత క్రియేటర్లతో పంచుకున్నామని యూట్యూబ్ వెల్లడించింది. ఇక 92% మ్యూజిక్ రెవెన్యూ యూట్యూబ్ ద్వారానే క్రియేటర్లకు సమకూరడం విశేషం.